బీహార్ ఎన్నికల ఫలితాలు లాలు కుటుంబంలో చిచ్చుపెట్టాయి. ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో బొప్పికట్టి ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబంలో కుంపటి రాజుకుంది. స్వయంగా లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య వివాదానికి కారణమైంది. తను పార్టీని వదిలేస్తున్నట్లు, ఏకంగా కుటుంబానికే దూరం జరుగుతున్నట్లు శనివారం సంచలన ప్రకటన చేసిన లాలు కుమార్తె ఈరోజు మరిన్ని సంచలన ప్రకటనలు చేశారు. తనపై చెప్పుతో దాడికి యత్నించారంటూ ఆమె ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే లాలు నివాసం నుంచి మరో 3 కుమార్తెలు తమ సోదరి రోహిణికి మద్దతుగా కుటుంబాలతో సహా బయటకొచ్చేశారు. రోహిణి ఆచార్య బీహార్ రాజకీయాలకు ఆమె కొత్త కాదు. కేవలం లాలు కుమార్తెగా మాత్రమే కాకుండా బీహార్ రాజకీయాల్లో ఒకప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యారు రోహిణి ఆచార్య. తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని, లాలు కుటుంబానికి సైతం దూరం జరిగాను అని ఇప్పటికే ప్రకటించిన రోహిణి ఇప్పుడు తన సొంత కుటుంబంపై మరిన్ని సంచలన ప్రకటనలు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్పై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసిన రోహిణి తన కుటుంబ సభ్యులు తనను అనరాని మాటలతో దూషించారు అని, ఒక దశలో తనపై దాడి చేసే ఉద్దేశంతో చెప్పు విసిరారు అంటూ ఆమె సంచలన ప్రకటన చేశారు. ఓ కూతురు, ఓ తల్లి, ఓ సోదరి, ఓ వివాహిత మహిళకు ఈరోజు అవమానం జరిగింది. ఆమెను కొట్టడానికి చెప్పెత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను, నేను సత్యాన్ని వదులుకోను అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కన్న తల్లికి, పుట్టిన ఇంటికి తనను దూరం చేశారు అని, తనను అనాథను చేశారంటూ సోదరుడు తేజస్వి యాదవ్పై ఆమె ఆరోపణలు గుప్పించారు. తాజా పరిణామాలతో లాలు దంపతులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇటు తేజస్వికి చెప్పలేక, అటు కూతుర్ని వదులుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన లాలు కుటుంబం ఇప్పుడు కూతుర్ని కూడా దూరం చేసుకుంది. రోహిణి చేసిన ప్రకటనలపై తేజ్ ప్రతాప్ స్పందించారు. సోదరి ప్రకటనలు తనను షాక్కి గురి చేశాయని అన్నారు. 2022లో లాలు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు తండ్రికి కిడ్నీ దానం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు రోహిణి. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో తండ్రికి కిడ్నీ దానం చేసినప్పుడు తనను ప్రత్యర్థులు చాలా విమర్శించారు అని, ఇప్పుడు అదే కిడ్నీ దానం అంశంపై సొంత కుటుంబ సభ్యులే తనను దారుణంగా విమర్శిస్తూ ఉన్నారని ఆమె తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్లో సెటిల్ అయిన రోహిణి సోదరుడు తేజస్వి యాదవ్ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ టైంలో తన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో సోదరికి మద్దతుగా నిలవలేదు తేజస్వి. ఇది ఆమెను మరింత బాధించింది. ఎప్పుడైతే ఆర్జేడీ ఎన్నికల్లో పరాజయం పాలైందో ఆ వెంటనే రోహిణి తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా కుటుంబంపైనే సంచలన ఆరోపణలు చేశారు.